ఓం నమో భగవతే శ్రీరమణాయ. 7/12/45 1937 సెప్టెంబర్ నెల విజన్ పత్రికలో నామదేవుడు బోధించిన భగవన్నామ మహిమను గురించిన వ్యాసం ఉంది. భగవాన్ దానిని ఆమోదించి తరచూ దాన్ని ప్రస్తావించేవారు. ఈరోజు కూడా శ్రీనివాసరావు ఆ పత్రికను తెచ్చి ఇస్తే భగవాన్ దాన్ని వివరించారు. నామదేవుని జ్ఞానసిద్ధి కోసం విఠోబా అతనిని విశోభా కేచర్ వద్దకు పంపినారు. వారి పాదములను తాకి పూర్ణ జ్ఞానాన్ని పొందిన తరువాతనే నామదేవుడిదంతా చెప్పి ఉండాలి. తరువాత భగవాన్ ఈ క్రింది కథను చెప్పారు. నామదేవునికి ఇంకా ఆత్మజ్ఞానం కలుగలేదని గుర్తించి అతనికి ఉపదేశం చేయాలని విఠోబా అనుకున్నారు. జ్ఞానేశ్వర నామదేవులు యాత్ర నుంచి తిరిగి వచ్చాక గోరా కుంభార్ అక్కడి యోగులందరికీ విందును ఏర్పాటు చేశారు. వారిలో జ్ఞానేశ్వర్ నామదేవులు కూడా ఉన్నారు. జ్ఞానేశ్వర్ గోరా రహస్యంగా మాట్లాడుకున్న తర్వాత జ్ఞానదేవుడు గోరా కుంభార్తో బిగ్గరగా ఇలా అన్నారు. నీవు కుమ్మరివాడివి, రోజు కుండలను తయారు చేస్తూ అవి సరిగ్గా కాలినవో లేవో పరీక్షిస్తూ ఉంటావు. ఈ కుండలు బ్రహ్మ చేసినవి. వీనిలో ఏవి పక్వమైనవో ఏవి కావో చూడు. అందుకు కుంభార్ సరే స్వామి, అలాగే చేస్తాను అంటూ ఓ కర్ర తీసుకొని కుండలను తట్టి పరీక్షించే విధంగా వీరి తలలను ఆ కర్రతో కొడుతూ వెళ్ళారు. ఆ దెబ్బలను ప్రతి అతిథి ఓర్పుతో సహించారు. కానీ కుంభార్ నామదేవుని దగ్గరకు రాగా నామదేవు కోపంగా, ఏ కుమ్మరి, ఆ కర్రతో నన్ను కొట్టి చూడటానికి వస్తున్నావు, కొంటున్నావేం అన్నారు. అంతా గోరా జ్ఞానేశ్వర్తో, స్వామి, మిగిలిన కుండలన్నీ బాగానే కాలినాయి అని నామదేవుని చూపుతూ, ఈ ఒక్క కుండ మాత్రం ఇంకా పచ్చిగానే ఉంది అన్నారు. అది విని అందరూ నవ్వారు. నామదేవునికి ఎంతో అవమానం కలిగింది. తాను కలిసి ఆడుతూ పాడుతూ తింటూ తిరుగుతూ ఎంతో చనువుగా ఉంటున్న తన ప్రియసకుడైన విఠల్ దగ్గరకు పరుగున పోయి తనకు జరిగిన అవమానాన్ని ఆయనకు చెప్పుకున్నాడు. విఠల్కి ఇదంతా తెలుసు. కానీ ఆయన నామదేవునిపై సానుభూతి నటిస్తూ గోరా ఇంటి దగ్గర జరిగిన విషయాలన్నిటినీ పూసగుచ్చినట్టు చెప్పమని అడిగి అన్నీ విన్న తరువాత, ఇతరులందరిలాగే నీవు కూడా దెబ్బలను సహించి ఊరుకోకూడదా? అందుకనే నీకు ఈ బాధంతా అన్నారు. నామదేవుడు అందుకు మరింతగా బాధపడుతూ, నీవు వాళ్ళతో కలిసి నన్ను అవమానిస్తావా? అందరిలాగా నేనెందుకు దెబ్బలు తినాలి? నేను నీ ప్రియసకుణ్ణి కదా, నేను నీ బిడ్డని గానా అన్నాడు. అందుకు విఠల్, సత్యం నీకింకా సరిగా అర్థం కాలేదు. నేను చెబితే నీవు అర్థం చేసుకోవు. పలానా అడవిలో ఒక పాడుబడిన దేవాలయం ఉంది. అందులో ఒక యోగి ఉంటాడు. అతడు నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, వెళ్ళిరా అన్నాడు. సరేనని చెప్పి నామదేవ్ ఆ గుడికి వెళ్ళాడు. ఆ గుడిలో ఒక సామాన్యమైన ముసలివాడు శివలింగం మీద కాళ్ళు ఆరజాపుకొని పడుకొని ఉన్నాడు. విఠల్కు చిలికాడు అయినా తాను ఇలాంటి వాని దగ్గర జ్ఞానాన్ని పొందవలసి ఉంటుందని నామదేవ్ నమ్మలేకపోయాడు. కానీ అక్కడ మరెవ్వరూ లేరు. నామదేవ్ ఆ ముసలివాని దగ్గరకు వెళ్ళి చేయి తట్టాడు. ఆయన ఉలిక్కిపడి లేచి నామదేవుని చూసి, నీవు విఠల్ పంపిన నామదేవునివి కదా, రారా అని ఆహ్వానించాడు. నామదేవుడు దిగ్భ్రాంతి చెంది, ఇతడెవరో చాలా గొప్పవాడై ఉండాలి అనుకొని వెంటనే, ఎంత గొప్పవాడైతే మాత్రం కాళ్ళు శివలింగం మీద ఉంచడమేమిటని మనసులో అనుకుంటూ అతనితో, నీవు చూడడానికి చాలా గొప్పవానివిగా ఉన్నావు. శివలింగం మీద కాళ్ళు ఉంచడం నీలాంటి వానికి తగునా అన్నాడు. అందుకు అతను, ఓహో, నా కాళ్ళు శివలింగం మీద ఉన్నాయా? దయచేసి నా కాళ్లను మరో చోట ఉంచు నాయనా అన్నాడు. నామదేవ్ ఆ పాదాలను ఎన్నో చోట్ల ఉంచి చూశాడు. కానీ ఉంచిన చోట్లల్లా ఒక శివలింగం కనపడసాగింది. చివరికి అతడు ఆ పాదాలను తన ఒడిలోనే ఉంచుకోగా తానే ఒక శివలింగం అయిపోయాడు. అప్పుడు అతనికి జ్ఞానం కలిగింది. ఆ ముసలి వ్యక్తి నామదేవ్తో, ఇక నీవు తిరిగి వెళ్ళవచ్చు అన్నాడు అని చెప్పాడు. ఇది చెప్పి భగవాన్, అతడు శరణాగతి చెంది గురువు పాదములు తాకిన తర్వాతనే జ్ఞానసిద్ధి కలిగింది అన్న సంగతిని గుర్తించాలి. పూర్ణజ్ఞానము కలిగిన తరువాత నామదేవుడు తన ఇంటికి వెళ్ళాడు. రోజు విఠల్ని దర్శించి గుడి దగ్గరే ఎంతో కాలాన్ని గడిపే నామదేవ్ ఆ తర్వాత విఠల్ దగ్గరకు వెళ్ళనేలేదు. కొన్ని రోజులు గడిచిన తర్వాత విఠల్ నామదేవుని ఇంటికి వెళ్ళి ఏమీ తెలియని అమాయకునిలా, నామదేవ్, నన్ను మర్చిపోయావా? నా దగ్గరికి ఎందుకు రావడం లేదు అని అడిగాడు. అందుకు నామదేవ్ విఠల్తో, ఇంకా నన్ను మోసగించడం చాలు. ఇప్పుడు నాకు తెలుసులే, నీవు లేని చోటు ఎక్కడ ఉంది? నీతో కలిసి ఉండడానికి గుడికే రావాలా? నీకు నేను వేరుగా ఉన్నానా ఏమి అన్నాడు. అందుకు విఠల్, అంటే నీవు ఇప్పటికి సత్యాన్ని తెలుసుకున్నావన్నమాట. అందుకే ఈ చివరి పాఠం కోసమే నిన్నక్కడికి పంపవలసి వచ్చింది అన్నాడు.
1945 డిసెంబర్ విజన్ పత్రికలో స్థితప్రజ్ఞుని మీద ఒక వ్యాసం ప్రచురింపబడింది. అందు సద్దర్శనంలోని కొన్ని పంక్తులను గురించిన ప్రస్తావన ఉంది. అప్పుడు డాక్టర్ సయ్యద్ భగవాను ఉన్నది నలుబదిని ఎప్పుడు వ్రాశారు అని అడిగాడు. అందుకు భగవాన్ ఈ మధ్యనే 1928 ప్రాంతంలో మురుగునారు ఎందులోనో ఆయా తేదీలను వ్రాసి ఉంచారు. ఒకరోజు మురుగునారు అప్పుడప్పుడు నేను వివిధ సందర్భాల్లో వ్రాసి ఉంచిన పద్యాలను పోగొట్టకూడదని వాటన్నిటిని ఏరి మరికొన్నిటిని వాటికి కలిపి వాటిని 40గా చేసి ఆ మొత్తాన్ని ప్రత్యేకమైన పేరుతో ఒక పుస్తకంగా తయారు చేస్తే బాగుంటుందన్నారు. ఆ విధంగానే సుమారు 30 పద్యాలను సేకరించి 40కి తక్కువగా ఉన్నందున మిగిలిన పద్యాలను రాసి ఇవ్వమని అడిగారు. నేను సరేనని వేర్వేరు సమయాల్లో నాకు వ్రాయాలనిపించినప్పుడు మరికొన్ని పద్యాలను రాశాను. ఆ సంఖ్య 40 పూర్తి కాగానే కొన్ని సందర్భానికి తగినట్టుగా లేవని మరికొన్ని ముందు రాసిన 30లో నుంచి తీసివేసి వాని స్థానంలో పద్యాలను వ్రాయించేవారు. ఈ పద్ధతి ఈ విధంగా ఇలా తరువాత మురుగునారు తాను కోరినట్టుగా 40 పద్యాలు పూర్తయ్యేసరికి ఆ 40లో నేను మొదట వ్రాసిన 30 పద్యాలలో మిగిలినవి 2. మిగిలినవన్నీ కొత్తగా వ్రాసినవే. అవి అన్నీ ఒక ప్రణాళికను అనుసరించి ఒకేసారి ఒక క్రమంలో వ్రాసినవి కావు. వేరువేరు సందర్భాలలో వేరువేరు పద్యాలను నేను వ్రాస్తే ఆ పద్యాలలోని భావాలను బట్టి సద్వస్తువు అన్న విషయానికి అనుగుణంగా ఉండేలా వాటిని మురుగునారు ఒక క్రమంలో తీర్చారు. అక్షరమణమాల కొంత విరూపాక్ష గుహలో కొంత గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వ్రాయబడింది. నిర్ణీత పద్ధతిలో ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి ఒకేసారిగా వ్రాయబడింది ఒక్క ఉపదేశ సారమే. ఇది ఎలా జరిగిందంటే మురుగునారు తన గ్రంథం మొత్తానికి 100 పద్యాలుగా నిర్ణయించుకున్నారు. అందులో ఉపదేశ భాగం 30 పద్యాలు. ఆ 30లో 3 పద్యాలను మురుగునారే వ్రాశారు. మిగిలిన 27 పద్యాలలోనే నేను విషయాన్నంతా కుదించి వ్రాయవలసి వచ్చింది అన్నారు. భగవాన్ ఆ మధ్యాహ్నం డాక్టర్ శ్రీనివాసరావుకు రామనామ మహిమను గురించి వివరించారు. రా ఆత్మకు, మా అహంకారానికి గుర్తులు. రామ రామ అంటూ జపిస్తూ ఉంటే మా అదృశ్యమై రా ఒక్కటే మిగులుతుంది. ఆ స్థితిలో ధ్యానం ప్రయత్నంతో ఉండదు. ధ్యానమే మన స్వరూపం కాబట్టి అదే ఉంటుంది. హరే రమణ.